మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానిద్దాం. ఏంటి అంటే, మన ఇంటికి మనమే ఒక యాజకులుగా మార్చబడాలి. మన గృహానికి మనం ఒక యాజకుడిగా ఎప్పుడైతే ఉంటామో మన గృహం అంతా కూడా నిత్యము మన గృహస్థుల్లో, మన గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమాన్ని, ఒక డిసిప్లిన్ నేర్చుకుంటారు. యోబు భక్తుని చూడండి. యోబు భక్తుడు తన యొక్క 10 మంది పిల్లల నిమిత్తంగా ప్రతిరోజు కూడా ఉదయమునే, అరుణోదయమునే వారి కొరకట పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ ఉండేవాడట. ఎక్కడ నా పిల్లలు, నా యొక్క కుటుంబం ఎక్కడ తప్పులోకి వెళ్ళిపోతుందేమని. అట్లా మనం ఖచ్చితంగా మన కుటుంబం నిమిత్తంగా ప్రతి ఒక్కరికి ఒక భారము, బాధ్యత అంటూ ఉండాలి. వాక్యము మనం చూసినట్లయితే యోహాను సువార్త 8:35 దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. దాసుడు ఎలా ఉంటాడు? జీతగాడు. ఎప్పుడు జీతగాడే కదా, పనివాడే కదా. అతనికి ఏమీ భారం ఉండదు. వచ్చామా, వెళ్ళామా, నాకు శాలరీ వచ్చిందా అనేదే చూస్తాడు తప్ప మరొకటి ఏమీ పట్టించుకోడు. అదే కుమారుడైతే ఇంటి వారి యొక్క బాగోగులను, ఇంటి వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా పరిశీలన చేస్తాడు. ఇంటికి కావాల్సిన అన్ని కూడా తీరుస్తాడు. సమస్తము కూడా భారాన్ని, బాధ్యతను కలిగి ఉంటాడు. అదే కుమారునికి దాసునికి మధ్య తేడా. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఇల్లు ఎప్పుడు కూడా మన మందిరాన్ని పోలి ఉండాలి. మన మందిరముగా మార్చుకోవాలి. అంటే దేవుని మందిరంలో ఏ క్రమం ఉంటుందో అదే క్రమాన్ని మనం కూడా మన ఇంట్లో పాటిస్తే ఏమవుతుంది, ఏం పాటించాలి అనేది మనం చూస్తే, దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్య ధ్యానం ఉంటుంది. అట్లా మన గృహంలో నిత్యము ఈ యొక్క క్రమాన్ని మనం పాటించేవారుగా ఉండాలి. స్తుతి ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిని మన మధ్యకు వస్తుంది స్తుతి ద్వారా. అలాగే ఆరాధన ఏం చేస్తుందంటే మన యొక్క హృదయాలను కుమ్మరిస్తుంది దేవుని సన్నిధిలో. అదే ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క మనం మాట్లాడే ప్రతి మాట, మన యొక్క ఆలోచన అంతటి కూడా దేవునితో సరాసరిగా మాట్లాడుకోవడానికి ఒక గొప్ప అవకాశముగా దేవుడు మనకు ప్రార్థన ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రార్థన ఉండాలి. అలాగే వాక్య ధ్యానము మందిరములో ఉంటుంది. వాక్య ధ్యానం ద్వారా మనకి ఏంటి అంటే, వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సరిచేస్తుంది. సేవకుడు మనతో ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరంలో మాట్లాడుతుంటే ప్రతి మాట కూడా నాతో మాట్లాడుతుంది అనే విధంగా మనం వినాలి. అట్లా ప్రతిరోజు మన ఇంట్లో మరి ఈ యొక్క క్రమాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతారు. వాక్యం ద్వారా. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఒప్పిస్తుంది, మన యొక్క పాపాల నుంచి మనల్ని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. కనుక ప్రతి ఇంట్లో ఈ యొక్క 4 క్రమాలు మనం జరుపుకునే వారిగా ఉండాలి. మరి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంటి పట్ల నీకు శ్రద్ధ ఉందా? నీ ఇంటి వారి పట్ల నీకు అటువంటి శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రతి గృహము కూడా దీవింపబడుతుంది, ప్రతి గృహము కూడా ఆశీర్వదింపబడుతుంది. మరి ముఖ్యంగా ఇంటికి యజమానుడు పురుషుడు మరి ముఖ్యంగా ఇంటి వారి యొక్క బాధ్యతలను, వారి యొక్క నడకలను, వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా పరిశీలన చేయాలి. ఏ లోటు లేకుండా చూసుకోవాలి. కొందరు ఇంటిని పట్టించుకోరు, కష్టపడ తీసుకొచ్చి ఇంట్లో ఇస్తారు. అది వారి యొక్క వైఫ్లు చాలామంది మంచి అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. కానీ పురుషునిగా నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. ఖచ్చితంగా నీ ఇంటికి నీవే ఒక యాజకుడిగా. పురుషుడు ఇంటికి బాస్, యజమానుడు. మనం శారీరక అవసరతలు తీర్చటమే కాదు, మనం ఆత్మీయంగా మన ఇంటి వారిని మనం కట్టే భారము, బాధ్యత పురుషునిగా మనకుంది నా సహోదరుడా. నీ ఇంటి వారి యొక్క బాగోగులను చూడాలి. ఇంటి వారి యొక్క బాగోగులను చూడని వాడు ఎవడంటే ఎలా ఉంటాడంటే అవిశ్వాసి కన్నా చెడ్డదాసుడట అతడు.
అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 అంటాడు కదా, ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాసం త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని. కనుక మన ఇంటి వారి యొక్క బాగోగులను సరిగా పట్టించుకునే వానిగా ఉండాలి. మోషే దేవుని యొక్క ఇంటిలో ఒక పరిచారకుడుగా ఉంటూ కూడా దేవుని యొక్క ఇల్లంతటిలో ఎంతో నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన తన ఇంటి మీద ఎంతో నమ్మకముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని ఇల్లు అంటే ఎవరో? దేవుని ఇల్లు అంటే మనమే. మన ఇల్లు ఎలా ఉండాలంటే క్రీస్తు కేంద్రీకరణ గృహముగా మార్చబడాలి. ఈరోజు మన ఇంటిలో యేసయ్య ఎంతో ఇష్టపూర్వకంగా వచ్చి ఆయన ఉండే విధంగా మనం మన ఇంటిని సరిచేసుకోవాలి. మన యొక్క గృహాన్ని మనం సరిచేసుకోవాలి. ఒకవేళ ఏమైనా లోపాలు ఉన్నాయేమో వాటన్నిటినీ సరిచేసుకోవాలి. మన ప్రవర్తనను, మన యొక్క నడవడికను సరిచేసుకోవాలి. నిత్యము దేవుని యొక్క మందిరంలో ఏ క్రమాన్ని అయితే మనం పాటిస్తున్నామో అదే క్రమాన్ని మన ఇంట్లో పాటించే వారిగా మనం ఉండాలి. ఏదో ఆదివారం గుడికి వెళ్ళా వచ్చేసాం అయిపోయింది అన్నట్లుగా కాకుండా నిత్యము మన గృహములో ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి చేరే విధంగా మనం మార్చబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు మీ యొక్క గృహాలను దేవుని యొక్క సన్నిధిగా ఆహ్వానించుకోండి. అంటే ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా మన గృహాల్లో జరగాలి. ఫ్యామిలీ ప్రేయర్ జరగాలి. 118 కీర్తన 15 ఉంటుంది కదా, నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడునని. అక్కడ దేవుడు ఏ కార్యాలు చేస్తాడో తెలుసండి? ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. కనుక మన గృహంలో ఎల్లప్పుడూ రక్షణను గురించిన ఉత్సాహ సునాదాన్ని మనం బయటికి వెదజల్లే వారిగా ఒక మాదిరికరమైన ఇల్లుగా మన ఇల్లు మార్చబడాలి. మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఏ వీధిలో ఉన్నా, ఏ పేటలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నప్పుడు కూడా మన ఇల్లు ఒక వెలుగు మాదిరిగా మన గృహం మార్చబడాలి. ఈ వీధిలో, మన పేటలో, మన ఊరిలో మన ఇల్లు ఒక దీవెనకరమైన ఇల్లుగా ఇతరులకు కనపడే విధంగా మన ఇంటిని మనం సెట్ చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఫ్యామిలీ బాగుంటేనే నీవు బాగుంటావు. నీవు బాగుంటేనే ఆత్మీయంగా నీ ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది. కనుక నీ ఇంటికి నువ్వు ఒక యాజకుడిగా, నీ ఇంటికి నువ్వు ఒక పాస్టర్గా, నీ ఇంటికి నువ్వు ఒక ప్రవక్తగా ఈరోజు నువ్వు మార్చబడాలి, మారిపోవాలి. అప్పుడే మన గృహం చాలా ఆత్మీయంగా ఎదుగుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనకు కనబడే లోకానుసారమైన జీవితంలో ఏమీ లేదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో నీవు రక్షింపబడతావు, నీ ద్వారా నీ గృహము రక్షింపబడుతుంది. చూడండి, కొర్నేలిని చూడండి. కొర్నేలి ఆయన యొక్క ఎంతో భక్తిపరుడు. నేను భక్తిగా ఉండటమే కాదు, నాతో ఉన్న వారందరూ కూడా అదే క్రమంలో ఉండాలని తన యొక్క ఇంటి వారిని, తనతో పనిచేస్తున్న వారందరిని కూడా దేవునిలో నడిపించడానికి ఎంతో కష్టపడినట్లుగా మనం చూస్తాం. నువ్వు ప్రార్థన పరుడు అవటమే కాదు, నువ్వు ప్రార్థన చేసుకోవటమే కాదు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటమే కాదు, నీతో పాటు నీ గృహము, నీ గృహంలో ఉంటున్నటువంటి నీ పిల్లలు, సమస్తము అందరూ కూడా దేవుని సన్నిధిలో వారందరూ కూడా దీవింపబడాలి. అటువంటి విధంగా దానికి కృషి చేయవలసింది నీవే నా ప్రియ సహోదరి సహోదరుడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.